హాయ్ అండి. వెల్కమ్ టు కేజెఫ్ ఫన్ వరల్డ్. ఈరోజు కాకరకాయ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఎక్కువ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయకుండా ఈ కాకరకాయ ఫ్రైని మనం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఫస్ట్ కాకరకాయలన్నీ క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మనకి ఎక్కువ పడుతుంది అనమాట కాకరకాయ కర్రీలో, అందుకే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకోండి. స్టవ్ అనేది మనకి హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కాకరకాయ ముక్కలను అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాయండి. ఎవ్రీ 2 మినిట్స్కి ఇలా మధ్య మధ్యలో ప్లేట్ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటే కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయండి. ఎక్కువ ఆయిల్లో వేసి కాకరకాయ ముక్కలని ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది. ఇలా చేస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ ముక్కలు అనేవి చూడండి ఫ్రై అయిపోయాయి అనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇవి ఇంకొంచెం ఫ్రై అయ్యేలోపు నేను పోపు వేసుకుంటున్నానండి. సపరేట్గా ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసేసి కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసి అవి లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి, ఒక పెద్ద సైజు ఆనియను. అది కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై అనేది మనకి కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్ ముక్కల్ని వేయించుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి ఆనియన్ ముక్కలు అనేవి మనకి వేగిపోయాయి అనమాట. ఇలా వేగితే సరిపోతుందండి. మనం కాకరకాయ ముక్కలు కూడా ఒకసారి చూసుకుందాము ఫ్రై అయ్యాయో లేదో. చూడండి ఫ్రై అయిపోయాయి అనమాట. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, ఆ తాలింపు మొత్తం కాకరకాయ ఫ్రైలో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 1 మినిట్ పాటు వేగనివ్వండి. ఈలోపు మనం ఎల్లిపాయలు తీసుకోండి. ఒక 10 ఎల్లిపాయలు తీసేసుకొని ఒలిచి నేను తీసుకున్నానండి. దాంట్లో ఒక స్పూన్ కారం వేసి దంచుకోవాలండి. నేను ఇలా దంచేసుకొని యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా ఎల్లిపాయ కారం వేసుకుంటే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా దంచుకుంటే సరిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ యాడ్ చేశానండి. నేను యాడ్ చేసింది మిస్ అయిపోయిందనమాట క్లిప్పు. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని, బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి అలా అయినా సరే. చూడండి కాకరకాయ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి ఫ్రై అనేది. ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రైలు చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.